నోము కదా. ఒక పల్లెలో ఒక బ్రాహ్మణ బాలిక ఉండెను. ఆమె మట్టితో లక్ష్మీదేవి బొమ్మను చేసుకొని ఆడుకొని చుండెడిది. సవతి తల్లి తన బిడ్డలను ఎత్తుకొని ఆడించుటకు ఆ బాలికకిచ్చి ఒక బెల్లం ముక్క పెట్టెడిది. ఆ బెల్లం ముక్కను ఆమె బొమ్మకు నైవేద్యం పెట్టి ఆడించుచుండెడిది. కొంతకాలమునకు ఆమెకి యుక్త వయస్సు రాగా పెండ్లి అయ్యెను. ఆమె అత్తవారింటికి వెళ్ళుచు తన బొమ్మను తీసుకొని పోయెను. ఆమెతో మహాలక్ష్మీదేవి కూడా వెడలిపోయెను. అందుచే ఆమె అత్తవారింట ఆమెకు సకల సంపదలు కలిగెను. పుట్టింట గర్భదరిద్రము దాపురించెను. ఆ సంగతి ఆమె తెలుసుకొని తన తమ్ముణ్ణి రప్పించి ఒక చేతికర్రను దొలిపించి అందు వరహాలు వేసి దానిని అతనికి ఇచ్చెను. అతను దానిని తీసుకొని వెళ్ళుచు దారిలో ఒక చెట్టునకు చేరవేసి కాలకృత్యములు తీర్చుకొనుచుండెను. అంతలో ఆ ద్రోవన పోవువారు ఆ కర్రని తీసుకొని పోయిరి.